నిన్న బాబు మోహన్ గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడానో ఒక్కసారి ఫస్ట్ ఆయన మాటలు వినండి. ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. భరణి చెప్పాడు రా ఒకసారి, నేను ఇట్లా ఏడుస్తున్నాను, అమ్మ గాని నాన్న గాని చెల్లి గాని అక్క గాని తమ్ముడు గాని అన్న ఎవరైనా కూడా మన రొటీన్ లైఫ్ లో గ్రాడ్యువల్ గా మర్చిపోతామంట. కానీ కడుపు తీపి కన్న కొడుకు చనిపోతే చితిలో ఈ కట్టె కాలిపోయినప్పుడే మర్చిపోతామంట. అప్పటిదాకా పోదంటది. తప్పదురా నీకు, నువ్వు చనిపోయేంత వరకు ఇది పోదు నీ గుండెలోంచి. కానీ మన మనుషులం కదా, టాలరేట్ అవ్వాలని చెప్పేవాడు. ఇదే వీడియోని కొన్ని వేల సెషన్స్లో ప్లే చేసి తల్లిదండ్రుల యొక్క బాధ ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేశాను. అదే విషయం ఆయనతో పంచుకున్నాను. నిన్న భారత్ వ్యాపార లైఫ్ స్టైల్ ఎక్స్పోకి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినది మాటల్లో చెప్పలేని అనుభూతి. వాళ్ళందరి కళ్ళలో కనిపించిన ఆ నిజమైన ఆనందం, నిజంగా చెప్పాలంటే అది కేవలం అభిమానం కాదు, అది నేను చేస్తున్న పనికి వచ్చిన ఒక గుర్తింపు. మన జీవితంలో చాలా విషయాలు వస్తాయి పోతాయి, కానీ మన వల్ల ఎవరో ఒకరి జీవితం కాస్తైనా మారిందని తెలిసిన ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేంది. అది గెలుపు కాదు, అది ఒక బాధ్యత. అది గుర్తింపు కాదు, అది ఒక నమ్మకం. నేను పొందిన ఆ ప్రేమ నాకు ఒకే విషయం గుర్తు చేస్తుంది, ఇంకా చాలామందికి ఉపయోగపడే పనులు చేయాలి. ఇదే అసలైన జీవితం అనిపించింది. మీ జీవితంలో మీ వల్ల ఎవరికైనా నిజమైన ఉపయోగపడిన క్షణం, అది మీ బంధువులకు అవ్వచ్చు, లేకుంటే మీ స్నేహితులు అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ఒకరిని మీరు ఇన్స్పైర్ చేసిన క్షణం ఏదన్నా ఉంటే అది ఒక్కసారి కామెంట్లో షేర్ చేయండి. మీ ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్స్ కూడా వినాలనుకుంటున్నాను. మీ అనుభూతులను కూడా దయచేసి కామెంట్లో షేర్ చేయండి. నేను నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మా అన్నయ్య ఇప్పలపల్లి రమేష్ గారు, అదేనండి మన రెడ్ పాయింట్ రమేష్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతోమంది నా మిత్రులను కలవడం జరిగింది. కేబీకే సంస్థ అధినేత కే భరత్ గారు, నిఖిల్ గుండా, లోకేష్ టాక్స్, అలాగే నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేసే తెలుగు సూపర్ హ్యూమన్స్ నా బ్రదర్ బిఎన్ఎస్ శ్రీనివాస్ని, వీళ్ళందరినీ కలవడం జరిగింది. చాలా హ్యాపీగా, మోస్ట్ మెమరబుల్ డేగా నాకు అందించినటువంటి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తాను.